హలో అండి. శ్రావణ మాసంలోని మనం చాలా పూజలు, వ్రతాలు ఇట్లా అందరం కూడా ఇంట్లో పాటిస్తూ ఉంటాము. ఇంకా శ్రావణ మాసం మొత్తం కూడా అష్టరూపాల్లో ఉన్నటువంటి అమ్మవారిని వరలక్ష్మిగా పూజిస్తూ ఉంటామన్నమాట. అదే మనము ఏదైనా వ్రతాలు ప్రారంభించడానికి కూడా ఈ శ్రావణ మాసం అనేది చాలా మంచిదండి. ఇంకా ముఖ్యంగా ఈ మాసంలో అయితే చాలామంది 7 శనివారాల వ్రతం అనేది చేస్తూ ఉంటారు. శ్రీనివాసునికి శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రావణంలో చాలామంది సప్త శనివారాల వ్రతాన్ని పాటిస్తారనమాట. అదేవిధంగా ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ మాసంలో నాన్ వెజ్ తినరు కాబట్టి వ్రతాలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటాము. ఇంకా నేనైతే బాబా నవగురువార వ్రతం చేశానండి. ఇది చేయడం వల్ల మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. ఇంకా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ముందుగానే బాబానైతే నమ్ముకుంటూ ఉండేదాన్ని. ఇంకా బాబా అంటే నాకు ఒక గురువుగా భావిస్తాను. ఇంకా మనల్ని ముందుండి వెనుకుండి నడిపిస్తారని నా నమ్మకం అయితే. ఇంకా ఈ బాబా ఆశీస్సులు అందరిపై ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంక ఎవరైనా చేయాలి అనుకుంటే రేపు గురువారం ప్రారంభం చేయండి. ఎందువల్లంటే శ్రావణ మాసంలో ఇలా ప్రారంభించడం మంచిదన్నమాట. ఇంక వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.